జిమ్మకొక రుచి, పుర్రెకొక బుద్ధి. మిత్రమా, అందరినీ తృప్తిపరచటం ఎవరి తరం కాదు. అందరితో మంచి అనిపించుకున్నవాడు ఈనాటికి పుట్టలేదు, ఇంకా పుట్టబోడు. కనుక నీకు నచ్చిన రీతిలో సాగిపో. అందరినీ తృప్తిపరచాలంటే ఎవరి తరం, ఎవ్వరికి తరం కాదు. గుడిని మింగినోనికి లింగం బరువా? నీవు పరమాత్మను నిరంతరం ధ్యానించడమే మానవ జన్మకు జీవిత లక్ష్యం. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మిత్రమా, అనన్య చింతతో ఎవరైతే పరమాత్మే ప్రపంచానికి మూల కారణంబని గుర్తించిన బ్రహ్మజ్ఞాని ఈ ప్రపంచంలో దొరుకుట దుర్లభము. కనుక పరమాత్మ ఈ ప్రపంచాన్ని నిరంతరం ప్రపంచ యోగక్షేమాలను రక్షించే ఒకే ఒక రారాజు పరమాత్ముడు. ఈ జ్ఞానం నీకు అర్థమైతే నీవు కర్మం కంటే, జపం కంటే, ధ్యానం కంటే, జ్ఞానం కంటే ఉత్తమమైన సిద్ధిని పొందగలవు. ఇంతకాలం నీవు దేవుణ్ణి ధ్యానించేది ప్రారంభ సాధన, కానీ దేవుడే బ్రహ్మాండాన్ని సదా ధ్యానిస్తూ ఆదుకుంటున్నాడని జ్ఞాన దృష్టి నీకు లభిస్తే అది పరిపూర్ణ సిద్ధి. అది ఐ ఆమ్ బీయింగ్ హ్యాపీ అంటే నిరంతరం హ్యాపీగా ఆనందంగా ఉండాలంటే పరమాత్మే నన్ను నిరంతరం గుర్తుపెట్టుకున్నాడు. ఈ జ్ఞాన దృష్టి నీకు సిద్ధిస్తే అదే నిత్య శాంతికి మూల సూత్రం. జై భారత్.